చేస్తున్నాం అన్న. దాదాపుగా 2014 ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేస్తున్నాం, క్రమంగా చేస్తున్నాం. కాకపోతే మీరు అసెంబ్లీలో ఒకే మాట చెప్పాలి, ఎందుకంటే మీ ద్వారా అయితే మేము చూసినాం. ఏమంటే కర్ణాటక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా డీలర్ని తీసేయడం. మీరు వాయిస్ మేము ఉండనిపోయి మీ డీలర్ని పర్మనెంట్ చేసే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా పర్మనెంట్ చేసే విధంగా మీరు అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకురండి. మీరు ఎందుకంటే ఎట్లా అయిందంటేనా రాజకీయం ఎంత దారుణంగా తయారైంది. రేషన్ షాపుల్ని ప్రజలకు సేవ చేసే మార్గంగా కాకుండా డబ్బు సంపాదించే మార్గంగా తయారవడం వల్ల దీంట్లో రాజకీయాలు. రేషన్ షాప్ ఓనర్ బాగుపడతాడో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయాలు దీంట్లోకి వచ్చేసిన తర్వాత వాడి గౌరవం పోయింది, ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఏమా నాకైతే కక్ష ఎవరి మీద ఉండదు, అందరూ కావాలి. గ్రామ స్థాయిలో నేను గెలిచిన వెంటనే కూడా మా వాళ్ళు వచ్చి ఫస్ట్ చెప్పేది ఏంటి, చెప్తున్నాను రాజకీయం ఎలా తయారైంది, సమాజం ఎలా తయారైందంటే డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఏమీ కనపడతలేదు. నేను అలాంటి కాదు, నేను డబ్బు సంపాదించుకునే కోరిక లేదు. నేను ఎవరిని చేసే పరిస్థితి, ఏదైతే న్యాయం ఉందో ఏది కరెక్ట్గా ఉందో అది చేస్తాను. డోంట్ వరీ, సరేనా? నేను చెప్పినట్టుగా అసెంబ్లీలో కూడా మాట్లాడతాను, సరేనా? రోజులు ఇచ్చినాము, బకాయిలు కూడా ఉన్నాయి. మీరు అన్ని పేపర్ మీద రాసి ఇవ్వండి, తర్వాత ఎవరినో ఒకరు వచ్చి ఇవ్వండి, అసెంబ్లీలో మాట్లాడారు. ఒక్కటి గట్టిగా మాట్లాడారు, పేపర్ మీద రాసి చూడయ్యా, నా వరకు నేను రాజకీయాలు చేయను, కానీ నేను చూస్తాను. ఇంకా జోలికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు వచ్చేవాళ్ళు కూడా ఏం చెప్తారు, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ, వీళ్ళంతా తెలుగుదేశం, వీళ్ళంతా ఇంకోరు వేడి 2014 రాజకీయాల్లో సమాచారాన్ని పంచుకుంటున్నాను. ఏదో వచ్చిన వాళ్ళ దగ్గరికి వాలంటీర్స్గా కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ మీద రాజకీయ కక్షలు